హలో ఫ్రెండ్స్, నేను మీ స్వర్ణ. మీకు తెలుసా ఈ ఖాళీ కుకీస్ బాక్స్ తోటి ఈ బ్రష్ స్టాండ్ తయారు చేశానని? అది కూడా టాయిలెట్ టిష్యూ యూజ్ చేసి. ఈ రెండు బాక్సుల్ని కలిపి ఇలాగా స్టాప్లర్తో పిన్ చేశాను. తర్వాత ఫెవికాల్లో కొద్దిగా వాటర్ మిక్స్ చేసుకొని ఒక లిక్విడ్ లాగా ప్రిపేర్ చేసుకొని ఈ బాక్సెస్కి ఆ లిక్విడ్ని అప్లై చేసుకుంటూ ఈ టిష్యూని స్టిక్ చేసుకుంటూ వెళ్ళానన్నమాట. 1 or 2 లేయర్స్ మీ ఓపికను బట్టి ఈ టిష్యూని ఇలాగా కంప్లీట్గా ఎక్కడ కనిపించకుండా స్టిక్ చేసేయండి. ఈ టిష్యూ తడి తగలగానే చినిగిపోతుంటుంది. సో కొద్దిగా పేషెన్స్తో ఈ బాక్స్ అంతటికి టిష్యూని స్టిక్ చేసేయండి. 2 లేయర్స్ వేశారంటే ఈ బాక్స్కి మనకి కొంచెం స్ట్రెంగ్త్ కూడా వస్తుందన్నమాట. ఇక్కడ హోల్డ్ చేయడానికి 2 ఫ్లాప్ని ఇలా స్టిక్ చేశాను. సో దానికి కూడా టిష్యూ అంటించాను. ఇప్పుడు ఏం చేయాలంటే మనం జెస్సో అనేది అప్లై చేసుకోవాలి కంప్లీట్గా. ఎక్కడ బబుల్స్ అనేవి లేకుండా దీనికి కంప్లీట్గా జెస్సో అప్లై చేసుకోవాలి. మీ దగ్గర జెస్సో లేకపోతే ఎనీ పౌడర్, చాక్ పౌడర్, ఎనీ పౌడర్ తీసుకొని ఫెవికాల్ అండ్ వాటర్ మిక్స్ చేసి కూడా ఆ పేస్ట్ని అప్లై చేయొచ్చు, వాల్ పుట్టి అలాంటివి. సో దీన్ని కంప్లీట్గా డ్రై అవ్వనివ్వాలి. తర్వాత ఆ బాక్స్ డ్రై అయిపోయాక ఆ లోపల ఆడ్గా కనిపించకుండా మనం బాక్స్కి ఏ కలర్ వేయాలనుకుంటున్నామో ఆ కలర్ చార్ట్ పేపర్ తీసుకొని ఇలా మెజర్ చేసుకొని కట్ చేసి సేమ్ అదే ఫెవికాల్ అండ్ వాటర్ లిక్విడ్ తోటి లోపల స్టిక్ చేయాలి. అయితే అది అంటుకోవటానికి మన చెయ్యి లోపలికి వెళ్ళదు కాబట్టి స్కేల్ ఆర్ పెన్సిల్ హెల్ప్ తోటి లోపల ఫర్మ్గా స్టిక్ చేసేయాలి. సో నేను దీనికి ఎల్లో కలర్ వేద్దాం అనుకుంటున్నాను. అయితే లెమన్ ఎల్లో కలర్ ఈ బాక్స్కి చాలా కలర్ పట్టేస్తుంది కదా, అంత కలర్ కూడా మనకు అవసరం లేదు. ఎలాగూ మనము డీకోపేజ్ అని టిష్యూస్ తోటి దీన్ని కవర్ చేయబోతున్నాం. సో కొంచెం కలర్ తీసుకొని అదే ఫెవికాల్ అండ్ వాటర్ లిక్విడ్ని మిక్స్ చేసి ఈ బాక్స్కి కలర్ కంప్లీట్గా కలర్ చేసేసాను. నాకు అంత డార్క్ ఎల్లో కూడా అవసరం లేదనమాట, లైట్ ఎల్లో అయితే సరిపోతుంది. ఇవి డీకోపేజ్ టిష్యూస్ అని మనకి ఆన్లైన్లో కానీ స్టేషనరీ షాపుల్లో, అంటే పెద్ద పెద్ద స్టేషనరీ షాప్స్లో దొరుకుతుంటాయి. ఈచ్ టిష్యూ వచ్చి మనకి 15-20 రూపీస్ అలా ఉంటుంది. దీనికి లోపల 1 or 2 లేయర్స్ ఉంటాయి అన్నమాట. ఆ లేయర్ తీసేసి మనం స్టిక్ చేసుకోవాలి. మాడ్ పాడ్జ్ అని లిక్విడ్ దొరుకుతుంది, అది అప్లై చేస్తే ఇంకా బాగుంటుంది. బట్ ఇది జస్ట్ బ్రష్ స్టాండే కదా, అందుకని నేను ఫ్యాబ్రిక్ గ్లూ యూజ్ చేసి ఇలా వాటర్ తోటి డైల్యూట్ చేసి అది యూజ్ చేస్తున్నాను. అన్నట్టు మన దగ్గర డీకోపేజ్ టిష్యూస్ లేకపోతే కూడా సండే మ్యాగజైన్స్ అలాంటివి వస్తుంటాయి కదా, అందులో పల్చటి కలర్డ్ డిజైన్స్ ఏమన్నా తీసుకొని కూడా మనం స్టిక్ చేసుకోవచ్చు. ఈ డీకోపేజ్ టిష్యూని స్టిక్ చేసే ముందర లోపల 2 లేయర్స్ ఉంటాయి, అవి రిమూవ్ చేసి ఇలా చక్కగా మనం అప్లై చేసిన ఫెవికాల్ పేస్ట్ పైన ఈ టిష్యూని పెట్టుకొని ఒక క్లాత్ కానీ ఏదైనా టిష్యూ పేపర్ కానీ తీసుకొని అది మంచిగా దాన్ని ప్రెస్ చేయాలి. ఎక్కడ బబుల్స్ అంటే ఎయిర్ బబుల్స్ అవి లేకుండా మంచిగా ప్రెస్ చేశాక సేమ్ లిక్విడ్ని మళ్ళీ దానిపైన ఒక కోటింగ్ ఇచ్చేయాలి. ఇలా చేసి ఇది కంప్లీట్గా ఆరాక నేనైతే వార్నిష్ కూడా వేసానన్నమాట. సో ఈ బాక్స్కి ఇది టిష్యూ కాబట్టి వార్నిష్ వేయటం వల్ల దీని లైఫ్ పెరుగుతుంది, అంటే తడిచిన ప్రాబ్లం లేకుండా అన్నమాట. చూసారా, ఒక మామూలు ఖాళీ బాక్సుల్ని టిష్యూ పేపర్ కూడా యూజ్ చేసి ఎంత అందమైన బ్రష్ స్టాండ్ని తయారు చేశానో చూసారు కదా. కొంచెం ఆలోచన ఉంటే, ఐడియాస్ ఉంటే మనము ఏమైనా చేసేయచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ చూస్తూ ఉండండి. ఇక్కడ కొంచెం ఎంటీగా కనిపిస్తుంది కదా, సో ఈ మ్యాగజైన్ నుంచి ఫ్లవర్స్ కట్ చేసుకొని అది అక్కడ స్టిక్ చేశాను. ఇది కంప్లీట్గా ఆరాక దీనికి వార్నిష్ కూడా వేసాను.
క్రాఫ్ట్స్కి సంబంధించిన వార్నిష్ దొరుకుతుంది. చూసారా ఎంత అందంగా తయారైందో. ఎంటీ బాక్సెస్తో బ్రష్ స్టాండ్. ఎవరైనా నమ్మగలరా ఇది టిష్యూతో చేశానని? సో కీప్ వాచింగ్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.